ఈ వీడియోలో మరొక స్టాక్ గురించి ఫండమెంటల్గా మరియు టెక్నికల్గా డిస్కస్ చేసుకుందాం ఫ్రెండ్స్. లెట్స్ బిగిన్. ఆ స్టాక్ యొక్క పేరు వచ్చేసరికి ఎల్గి ఎక్విప్మెంట్స్ లిమిటెడ్. సో ఫ్రెండ్స్, ఈ స్టాక్నే ఎందుకు మనం పిక్ చేసుకున్నామంటే ఇది వచ్చేసరికి 52 వీక్ హై స్కానర్లో రావడం జరిగింది. అండ్ వెరీ ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఫ్రెండ్స్, లాస్ట్ 1 ఇయర్లో నిఫ్టీ 50 అనేది 2.7% రిటర్న్ ఇస్తే ఈ ఒక్క స్టాక్ ఏంటంటే 52% అనేది రిటర్న్ ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఫ్రెండ్స్, బ్రోకర్స్ అందరూ కూడా దీని ఒక టార్గెట్ 500గా డిసైడ్ చేశారు. నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి 80 crores ఉంది. అండ్ మార్కెట్ క్యాపిటలైజేషన్ మనకి 15,766 కోట్లు ఫ్రెండ్స్. ముందుగా ఈ స్టాక్ యొక్క రిజల్ట్స్ ఎలా ఉన్నాయి అనేది చూద్దాం. 459 crores అనేది డిసెంబర్ క్వార్టర్లో టోటల్ రెవెన్యూ అనేది చూపించడం జరిగింది ఫ్రెండ్స్. దాని తర్వాత ఆపరేటింగ్ ప్రాఫిట్ 83 crores, ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ 93 crores, నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి 74 crores అనేది ఉంది ఫ్రెండ్స్, విచ్ ఈజ్ ఆల్సో గుడ్ అనమాట. ఈ యొక్క పర్టికులర్ స్టాక్లో షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ ఎలా ఉంది, ఆ ప్రమోటర్స్ ఎలా ఉన్నారు, అండ్ ఎఫ్ఐఎస్ డిఐఎస్ డేటా ఎలా ఉంది అనేది కూడా ఒకసారి చూద్దాం. ప్రమోటర్స్ అయితే ఫ్రెండ్స్ 31.2% అనేది హోల్డ్ చేస్తున్నారు. దీంట్లో ఎఫ్ఐఎస్ అయితే చాలా ఎక్కువగా హోల్డ్ చేస్తున్నారు ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ 30% దాకా హోల్డ్ చేస్తున్నారు. ఇక పబ్లిక్ రిటైలర్స్ మనలాంటి వాళ్ళు 34.6% దాకా హోల్డ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. వెరీ ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఈ లాస్ట్ టైం ప్లెడ్జ్ చేశారు అండ్ ఆ స్టాక్ను కూడా అన్ప్లేట్ చేశారన్నమాట. అంటే లాస్ట్ టైం ప్లేట్ చేసిన దాంట్లో 0.04% అనేది అన్ప్లేట్ చేయడం జరిగింది, విచ్ ఈజ్ ఆల్సో పాజిటివ్ సైన్. బట్ ఓవరాల్గా అయితే 0.84% అనేది స్టిల్ ప్లెడ్జింగ్లో ఉన్నాయి ఈ స్టాక్ అనేది. ఇకపోతే ఫ్రెండ్స్, ఇక్కడ ఎఫ్ఐఎస్ డిఐఎస్ డేటా మనం చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్, ముందుగా ఏంటంటే మనకి ఇక్కడ ఎఫ్ఐఎస్ అయితే డిసెంబర్ క్వార్టర్తో కంపేర్ చేస్తే స్లైట్గా తగ్గించినట్టు కనిపిస్తున్నారు. బట్ వీళ్ళు ఏంటంటే 29% అనేది హోల్డ్ చేస్తున్నారు, విచ్ ఈజ్ ఆల్సో పాజిటివ్ అనమాట ఇన్ ఏ బిగ్గర్ పిక్చర్. దాని తర్వాత డిఐఎస్ విషయానికి వస్తే మ్యూచువల్ ఫండ్స్ కానీ వీళ్ళందరూ కూడా మనం చూసుకున్నట్టయితే వాళ్ళైతే సేమ్ మెయింటైన్ చేస్తున్నారు. ప్రీవియస్ క్వార్టర్లో ఏదైతే హోల్డింగ్స్ ఉన్నాయో అవే హోల్డింగ్స్ అనేది మెయింటైన్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఇక దీంట్లో డిఫరెంట్ పారామీటర్స్ అనేవి మనకి పాజిటివ్గా నెగిటివ్గా కనిపిస్తున్నాయి. ముందు పాజిటివ్గా వచ్చేసరికి యాన్యువల్ రెవెన్యూ బాగుంది, క్వార్టర్లీ నెట్ ప్రాఫిట్, డెట్ టు ఈక్విటీ రేషియో బాగుంది, క్వార్టర్లీ రెవెన్యూ, స్టాక్ ప్రైస్ లాస్ట్ 1 ఇయర్లో మనం అనుకున్నాం కదా 55% రిటర్న్ ఇచ్చింది. అండ్ ఇంట్రెస్ట్ కవరేజ్ రేషియో కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్. జనరల్గా 1.5 పైన ఉంటే దట్ ఈస్ గుడ్ అనమాట. నెక్స్ట్ యాన్యువల్ నెట్ ప్రాఫిట్ బాగుంది. ప్రమోటర్ ప్లెడ్జెస్ కూడా ఏంటంటే ఆల్మోస్ట్ తగ్గించుకుంటూ వస్తున్నారు, అన్ప్లెడ్జ్ చేస్తున్నారు, దట్ ఈస్ ఆల్సో గుడ్ సైన్. ఇక నెగిటివ్ విషయానికి వచ్చేసరికి ఫ్రెండ్స్, ఇక్కడ ఏంటంటే పిఈ రేషియో అనేది ఎక్కువగా ట్రేడ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం న్యూట్రల్గా ఉంది ఏంటంటే మ్యూచువల్ ఫండ్ హోల్డింగు, రిటర్న్ ఆన్ ఈక్విటీ, దాని తర్వాత ప్రమోటర్ షేర్ హోల్డింగు, ఓకే, అది న్యూట్రల్గా ఉంది. ఎటువంటి ఇంక్రీజ్ అనేది కానీ అలా చేయలేదన్నమాట. టెక్నికల్గా ఒకసారి చార్ట్ అనేది ఏం చెప్తుంది అనేది చూద్దాం, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ మనకి. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూసుకున్నట్టయితే రీసెంట్గా ఈ యొక్క ట్రెండ్ లైన్ అనేది అబ్జర్వ్ చేస్తే ఆ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అయితే జరిగింది. సో దానికంటే ముందు మనకి 3 times అనేది ఈ యొక్క ట్రెండ్ లైన్ దగ్గర రెసిస్టెన్స్ లాగా తీసుకుందనమాట. ఆ రెసిస్టెన్స్ లెవెల్ని అయితే ప్రస్తుతం అయితే బ్రేక్అవుట్ చేసింది. సో ఫ్రెండ్స్, ఇందులో ఏంటంటే పర్సనల్గా నేను కొంత ఇన్వెస్ట్మెంట్ అనేది చేశాను, ఈరోజు యాడ్ చేశాను స్మాల్ అమౌంట్. సో దీంట్లో ఇమీడియట్గా మనకి టార్గెట్ ఏంటంటే 533, దాని తర్వాత 567 ఫ్రెండ్స్. అయితే మనకి క్లోజింగ్ బేసిస్లో స్టాప్ లాస్ ఏంటంటే 460. ఒకవేళ మార్కెట్ ఈ లెవెల్ కిందగా క్లోజింగ్ అయిందంటే సో ఏంటంటే వీ నీడ్ టు థింక్ అబౌట్ ఎగ్జిట్ అనమాట. ఓకే, ఇకపోతే ఫ్రెండ్స్, మనకి మ్యాక్డీ కూడా ఏంటంటే కొద్దిగా పాజిటివ్ క్రాస్ ఓవర్ జరిగింది అండ్ అబౌవ్ 0 లైన్ పైన కూడా ట్రేడ్ అవుతుంది, విచ్ ఈజ్ ఆల్సో పాజిటివ్. ఈ స్టాక్ టెక్నికల్గా ఫండమెంటల్గా బాగుంది ఫ్రెండ్స్, అందుకని ఈ స్టాక్లో కొద్దిగా ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తున్నాను. మీ యొక్క స్టాక్ను కూడా కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.